బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. హైదరాబాద్ కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి ఇంటికి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ చేరుకోవడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కౌశిక్ రెడ్డి సవాల్ని స్వీకరించి అక్కడికి చేరుకున్న గాంధీ కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన ఇంట్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. అనంతరం కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల పరస్పర నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తిపోయింది. నిన్న కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దీనికి ఆజ్యం పోసాయనే చెప్పవచ్చు. నిన్న పార్టీ ఫిరాయింపులకి సంబంధించి ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపైన పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు వారందరికీ కూడా చీర గాజులు నేను కొరియర్ చేస్తానని చెప్పడంతో పాటు ఇటు అరకపూడి గాంధీ ఇంటికి పొద్దున 11 గంటలకు వెళ్తాను, ఒకవేళ పార్టీ మా పార్టీలోనే ఉన్నారని చెప్తున్నారు కాబట్టి అరకపూడి గాంధీ ఇటు బీఆర్ఎస్ కండువా కప్పుకున్న తర్వాత టీఆర్ఎస్ భవన్ కి వెళ్తాము అని చెప్పారు. దీనికి సంబంధించి అరకపూడి గాంధీ కూడా కొన్ని కమెంట్స్ చేశారు. ఒకవేళ నువ్వు గనక 11 గంటలకు నా ఇంటికి రాకపోతే నేనే నీ ఇంటికి వస్తానని చెప్పి కమెంట్స్ చేశారు. ఇలా పరస్పర కమెంట్స్ చేసుకున్న నేపథ్యంలో ఇటు కౌశిక్ రెడ్డి గాంధీ ఇంటికి వెళ్తారని సమాచారం తెలుసుకున్నటువంటి పోలీసులు అక్కడికి వచ్చి హౌస్ అరెస్ట్ చేశారు పాడి కౌశిక్ రెడ్డిని. 11 గంటలకు కౌశిక్ రెడ్డి రాకపోవడంతో 12 గంటలకు ఇటు అరకపూడి గాంధీ తన భారీ అనుచరగణంతో భారీ కాన్వాయ్తో అక్కడికి చేరుకున్నారు. అప్పటి నుంచి కూడా కంటిన్యూస్ గా అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. అరకపూడి గాంధీ అక్కడ బైఠాయించారు కాసేపు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఒకానొక దశలో ఈ రెండు వర్గాలు దాడులు చేసుకునే స్థాయికి పరిస్థితి వెళ్లింది. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా కూడా వెనక్కి తగ్గని కాంగ్రెస్ శ్రేణులు కౌశిక్ రెడ్డి ఇంటి కిటికీలైతే ధ్వంసం చేశారు. రాళ్లు, టమాటాలు, కోడిగుడ్లతో దాడి చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో గాంధీని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయన్ని ఇంటికి తరలిస్తున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై తాజాగా కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్స్ తో తెలంగాణ పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. పార్టీ మారిన 10 మందికి చీరలు, గాజులు కొరియర్ చేస్తామని కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ లో చెప్పారు.
గాంధీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నట్లయితే ఆయన ఇంటికి వెళ్లి పార్టీ కండువా కప్పి ఇంటిపై జెండా ఎగురవేస్తామన్నారు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. కౌశిక్ రెడ్డి కమెంట్స్ కి గాంధీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తన ఇంటికి కౌశిక్ రెడ్డి రాకపోతే తానే ఆయన ఇంటికి వెళ్తానని చెప్పాడు. ఎవరిలో ఎంత దమ్ముందో తేల్చుకుందాం రా అంటూ కౌశిక్ రెడ్డికి సవాల్